ఆహా, టెక్నాలజీని మన కాకీలు వాడినంత విరివిగా ఇంకెవ్వరు వాడలేరేమోనుల్లా. నేరాలు ఘోరాలను అరికడుతందుకు ఉక్కు పాదాలు వేసుకొని తయారున్నా ఆ పాదాలు ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు పెట్టాలనో తెలియాలంటే వాళ్ళ జాడ కనిపెట్టాలి కదా. అందుకే డ్రోన్ టెక్నాలజీని వాడేస్తున్నారు గిట్లా. ఇక చూడు, తిరుపతి జిల్లా రాజన్న పార్క్ ఇరిగేషన్ ఆఫీస్ వెనుక ఓ పాడుబడ్డ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారో ఇద్దరు. మాదక ద్రవ్యాలను, అదే డ్రగ్స్ను సిరంజీతోటి ఎక్కించుకుంటున్నారట ఇద్దరు. డ్రోన్ తోటి చూస్తే అవుపడంగానే దబ్బున పోయి దొరకబట్టిరు తిరుపతి వెస్ట్ పోలీసోళ్ళు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసోళ్ళు చెప్తే జనాలకు దూరంగా పోయి జాక్కొని డ్రగ్స్ వాడుతున్నారట గీసంటోళ్ళు. కానీ ఊరికి దూరంగానో జనాలకు దూరంగానో పోయి వాడితే కాదు, సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరల జాక్కొని డ్రగ్స్ వాడినా కనిపెట్టేస్తారు పోలీసోళ్ళు అన్న సంగతి తెలుస్తలేదు ఇసంటోళ్లకు. అదట్లుందా? ఇక ఇటు తెలంగాణ ఆసిఫాబాద్ పోలీసోళ్ళు కూడా తక్కువేం లేరు. ఎక్కడో ఊరవతల కాకులు దూరని కారడివిల పత్తి పంట నడమ అంతర పంట లెక్క గంజాయి పంట పండిస్తున్నారట. ఎవ్వరు గుర్తుపట్టరు అనుకున్నట్టున్నారు, కానీ డ్రోన్లను పట్టుకపోయి ఎట్లా కనిపెట్టిర్రో చూడు పోలీసోళ్ళు. ఎరిమేరి మండలం నారాయణగూడ కాడ గంజాయి పంటేసిరన్న అనుమానంతో డ్రోన్ను ఎంట పట్టుకపోయి చెట్టు పుట్ట అన్ని లెంకి చూస్తే 550 గంజాయి మొక్కలు దొరికినాయి. ఎంత లేదన్నా వీటి విలువ 55 లక్షలు ఉంటుందట బహిరంగ మార్కెట్లా.